భారతీయ సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించి 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2023వ సంవత్సరానికి గాను ఫిక్షనల్, నాన్ ఫీచర్ ఫిల్మ్స్ విభాగాల్లో 15 కేటగిరీల్లో అవార్డులకు విజేతలను జ్యూరీ వెల్లడించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా ఎంపికైంది. ఉత్తమ యాక్షన్ డైరెక్షన్ విభాగంలో హనుమాన్ చిత్రాన్ని ఎంపిక చేయగా, ఉత్తమ గేయ రచయితగా బలగం సినిమాలో ఊరు పల్లెటూరు పాటకు గాను లిరికిస్ట్ కాసర్ల శ్యామ్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఇక బేబీ సినిమాకి బెస్ట్ స్క్రీన్ ప్లేగా సాయి రాజేష్ అవార్డుతో పాటుగా బెస్ట్ మేల్ సింగర్ అవార్డు రోహిత్ ను వరించింది. Capturing universal themes of home, generational bonds, and the heartbeat of a village with cultural intimacy. The lyricist is Kasarla Shah. The best Telugu film, Bhagwan Kesari, which means I don't care. Or that's a tagline, I don't care. For transforming a young, timid teenage girl into a strong and brave woman, combining emotionally resonant characters with high impact action and thematic depth. Producer Shine Screens India LLP and the director is Anil Ravipudi. The best lyrics. The song title is Uru Palleturu from the film Balagam, which means the group, Telugu. But the lyricist's vivid portrayal of rural life, capturing universal themes of home, generational bonds, and the heartbeat of a village with cultural intimacy. ఉత్తమ నటుడు కేటగిరీలో జవాన్ సినిమాకు గాను షారుఖ్ ఖాన్, 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మస్సై ఎంపికయ్యారు. ఇక ఉత్తమ నటిగా మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వేలో నటనకు గాను రాణి ముఖర్జీని జాతీయ అవార్డు వరించింది. ఉత్తమ దర్శకుడిగా ది కేరళ స్టోరీ సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ ఎంపికయ్యారు. ఇక వాతి సినిమాకు గాను జీవప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలిచారు. ఉత్తమ నేపథ్య సంగీతం కేటగిరీలో హర్షవర్ధన్ రామేశ్వర్కు అవార్డు దక్కింది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ఎంపికైంది. ఉత్తమ తమిళ చిత్రంగా పార్కింగ్ నిలిచింది. ఇక ఉత్తమ హిందీ చిత్రంగా కథల్ ఎంపికవగా బెస్ట్ ఫిలిం క్రిటిక్ అవార్డు ఉత్పల్ దత్తును ప్రకటించారు. ఇక జాతీయ అవార్డులకు సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. మూవీ లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటనకైతే రంగం సిద్ధమైంది. మొత్తానికి అనుకున్నట్టుగానే ఇవాళ సాయంత్రం 5 గంటలకి దేశవ్యాప్తంగా అన్ని భాషలకు సంబంధించిన సినిమాలకి ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాలను ఈ రోజు సాయంత్రం 4:30 ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులతో పాటు పరిశ్రమ వర్గాలు కూడా ఈ ప్రకటన కోసం చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూశారు. మొత్తానికి మనం తెలుగు సినిమా విషయానికి వస్తే ఇవాళ సాయంత్రం 4:30 జ్యూరీ సభ్యులు తమ ఫైనల్ రిపోర్ట్ ని కేంద్ర సమాచార శాఖ, ప్రసార శాఖకి అందజేయడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం 4:35 గంటల సుమారులో నేషనల్ మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో విజేతలను అధికారికంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఉత్తమ నటుడు, నటి అవార్డులు ఎవరెవరికి దక్కైన విషయాన్ని చూస్తున్నట్టు మనం 12th ఫెయిల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకోవడంతో పాటు తన నటనతో ప్రశంసలు అందుకున్నటువంటి నటుడు విక్రాంత్ మస్తే ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ఇవన్నీ పక్కన పెడితే శివ, మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఎందుకంటే ఎప్పుడైతే ఈ అవార్డ్స్ ఇస్తున్నట్టుగా తెలుస్తుందో, ఇంతకుముందు అయితే మనం కార్తికేయ సినిమాకి, అలాగే అల్లు అర్జున్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డును అందుకున్నాడు. సో వాటి చేత ఈసారి కూడా తెలుగులో ఎవరిని ఈ అవార్డు వరిస్తుందంటూ కూడా చాలా క్యూరియాసిటీ అయితే క్రియేట్ అయింది. సో మొత్తానికి తెలుగు విషయానికి వస్తే తెలుగులో బెస్ట్ తెలుగు ఫిలిం కి భగవత్ కేసరి నందమూరి బాలకృష్ణ హీరోగా, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చినటువంటి భగవత్ కేసరికి బెస్ట్ తెలుగు ఫిలిం గా, అలాగే బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ కి హనుమాన్ సినిమాకి నందు పృథ్వీ యాక్షన్ డైరెక్టర్ గా తనకి అవార్డు లభించింది. అలాగే బెస్ట్ లిరిక్స్ కి బలగం సినిమాలో ఉన్నటువంటి ఊరు పల్లెటూరు, ఈ లిరిక్స్ రైటర్ కాసల శ్యామ్ అంటే తెలియదు కూడా ఎవరు లేరు. ఇప్పుడున్న సినిమాల్లో దాదాపు 5-6 సంవత్సరాల నుంచి వస్తున్న ప్రతి సినిమాకి కాసల శ్యామ్ పాటలు ఉండాల్సిందే. అలాగే బెస్ట్ స్క్రీన్ ప్లే సాయి రాజేష్. సో బేబీ సినిమాతో మన ముందుకు వచ్చినటువంటి సాయి రాజేష్ బెస్ట్ స్క్రీన్ ప్లేకి, ఆ సినిమాకి డైరెక్టర్ కూడా సాయి రాజేష్, కానీ స్క్రీన్ ప్లే బెస్ట్ స్క్రీన్ ప్లేకి సాయి రాజేష్ అవార్డు తీసుకున్నాడు. అలాగే బెస్ట్ ఫీమేల్ సింగర్ కి బేబీ సినిమా నుంచే ప్రేమిస్తున్నా అనే సాంగ్ కి రోహిత్ VPSS కి ఈ అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ సుకృతి వేణి బండడి. సో సుకృతి వేణి గాంధీ తాత చెట్టు సినిమా అప్పుడే కూడా
సుకృతికి డెఫినెట్ గా అవార్డు వస్తుందంటూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. మొత్తానికి సుకృతి కూడా ఎవరో కాదు శివ, సెన్సేషన్ డైరెక్టర్ సుకుమార్ కూతురు గాంధీ తాత చెట్టు అనే సినిమాతో సుకృతి వేణి కూడా ఈ సినిమాలో తను మొత్తానికి ఎంటర్ అయింది. సో మొదటి సినిమాతోనే బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు కొట్టేసింది. అలాగే బెస్ట్ యానిమేషన్, బెస్ట్ ఫిల్మ్ కి యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ కి, గేమింగ్ అంటే మొత్తానికి కొన్ని యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్ చూసినట్టయితే బెస్ట్ ఫిల్మ్ కి హనుమాన్ సినిమాకి ఈ అవార్డు వచ్చింది. సో మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలుగు సినిమా లవర్స్ కి అయితే మరొకసారి తెలుగు సినిమా లవర్స్ కూడా ఒక రకంగా ఆనందోత్సవంలో నింపిందని మేము చెప్పుకోవచ్చు. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్ సబితా దంపతులకి తన కూతురు సుకృతి వేణి, అలాగే తను కూడా మొదటి సినిమాతోనే గాంధీ తాత చెట్టు సినిమాతోనే అవార్డును దక్కడంతో వాళ్ళు కూడా అంటే పలువురు ప్రశంసలు కూడా అందజేస్తున్నారు. మొత్తానికి ఇంకా 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో తెలుగు సినిమా ఇండస్ట్రీ మరోసారి సత్తా చాటిని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ బాలకృష్ణకి ఈ అవార్డు అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా తన సినిమాకి బాలకృష్ణ నటించినటువంటి భగవంత్ కేసరి సినిమాకి అవార్డు రావడం నిజంగా చాలా ఆనందంగా ఉందంటూ కూడా అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదిక ద్వారా ట్వీట్ చేస్తున్నారు. మరికొంతమంది సెలబ్రిటీస్ కూడా బేబీ సినిమాకి, సాయి రాజేష్ డైరెక్షన్ లో వచ్చినటువంటి బేబీ సినిమాకి అంటే తన స్క్రీన్ ప్లే కి అవార్డు రావడం మరొక రకంగా హ్యాపీగా ఉందంటూ కూడా మొత్తానికి సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రముఖులంతా కూడా తెలుగుకి వచ్చినటువంటి అవార్డు విన్నర్స్ కావచ్చు, అలాగే సినిమాలకి వీళ్ళందరికీ కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ వినోద్. India. I don't care. Oh, that's a tagline. I don't care. For transforming a young, timid teenage girl into a strong and brave woman, combining emotionally resonant characters with high impact action and thematic depth. Producer Shine Screens India LLP and the director is Anil Ravipudi. The best lyrics? The song title is Uru Paleturu from the film Balagam, which means the group, Telugu. But the lyricist's vivid portrayal of rural life, capturing universal themes of home, generational bonds, and the heartbeat of a village with cultural intimacy. The lyricist is Kasarla Shah.